press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని అర్థమెటికల్ ఆపరేషన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, సమ్, ఈవెన్, ఆడ్, స్టాట్, ఇలా కొన్ని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఈ స్టాటికల్ ఫంక్షన్స్ గురించి కొన్ని మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే ఈ యావరేజ్ వాల్యూస్ ఎలా తీయాలి, మాక్సిమం వాల్యూస్ ఎలా తీయాలి, మినిమం వాల్యూస్ ఫార్ములాస్ అప్లై చేసి మనం ఈ వాల్యూస్ నుంచి ఎలా తీయాలని చెప్పేసి ఇలా మనం మాట్లాడుకుందాం. సో ఒకవేళ మీరు కానీ అర్థమెటికల్ ఆపరేషన్స్ గురించి మీరు కానీ చూడకపోతే ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి, నాకు యావరేజ్ వాల్యూ కావాలి, వీటిలో ఉండే యావరేజ్ వాల్యూ కావాలి. సో దానికోసం మీకు ముందుగా ఏం చేయాలని చెప్పానంటే ఈక్వల్ టు మెన్షన్ చేయమని చెప్పాను. మెన్షన్ చేసిన తర్వాత ఇది ఫార్ములాకి ఎలిజిబుల్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, చూడండి, యావరేజ్ అనే ఫంక్షన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, యావరేజ్ అనే ఫంక్షన్ని తీసుకుంటున్నాను. తీసుకొని ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓపెన్ బ్రేసెస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నాకు వాల్యూస్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ మనం యావరేజ్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఈక్వల్ టు మెన్షన్ చేసిన సమ్ చేయాలి. ఓకే, సమ్ చేసి ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. వీటన్నిటి వాల్యూస్కి నాకు సమ్ కావాలి. సో క్లోజ్ ప్రెస్ చేసి అంటే క్లిక్ చేస్తాను. 130 వచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టోటల్ వాల్యూ, దీని యొక్క టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చింది మనకి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీనికి యావరేజ్ కావాలి కాబట్టి ఇప్పుడు దీనికి నేను ఈక్వల్ టు మెన్షన్ చేసి, ఇప్పుడు ఇది ఎన్నో సెల్, ఇది సిలో, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది C7, రైట్. ఇప్పుడు డివైడెడ్ బై, ఇక్కడ మనం ఎన్ని సెల్స్ మనం సమ్ చేసాం, 1 2 3 4 5 కదా. డివైడెడ్ బై 5 వేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నా యావరేజ్ వాల్యూ అనేది 26 అనమాట. అంటే ఇక్కడ మనం 2 ఆపరేషన్లు అప్లై చేసాం. ఒకటి వచ్చేసరికి ఏంటి, సమ్ అప్లై చేసాం. నెక్స్ట్ దాని తర్వాత మనం ఏంటంటే దీనికి యావరేజ్ అనేది తీసుకున్నాం, రైట్. అలా కాకుండా ఫార్ములా మ్యాథడ్లో నేను అప్లై చేయాలంటే ఈక్వల్ టు మెన్షన్ ఈక్వల్ టు పెట్టి నేనేం చేస్తానంటే యావరేజ్ అనే ఫార్ములాని ఇన్సర్ట్ ఫంక్షన్ తీసుకొని ఇప్పుడు నేను ఓపెన్ బ్రేసెస్ ఇచ్చి, ఇప్పుడు చూడండి నేను ఈ సెల్స్ అన్నిటిని డ్రాగ్ చేసి క్లోజ్ బ్రేసెస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తాం. చూడండి, ఇలా కూడా మనం ఏంటంటే యావరేజ్ వాల్యూ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో చేయొచ్చు. అదేవిధంగా దీన్ని సమ్ చేసిన తర్వాత సమ్ టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్నైతే ఉంటాయో, మనం ఎన్నైతే సమ్ చేసి ఉంటామో దాన్ని క్లిక్ చేస్తే మనకి యావరేజ్ వాల్యూ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మాక్సిమం వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, నేను ఈక్వల్ టు మ్యాక్స్ ఒక ఫంక్షన్ తీసుకొని మ్యాక్సిమం ఫంక్షన్ తీసుకొని ట్యాబ్ క్లిక్ చేసి ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రేసెస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకు మాక్సిమం వాల్యూ అనేది ఇక్కడ అన్నింటిలో మాక్సిమం వాల్యూ ఏముంది, 50 ఉంది. సో ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా మనం ఏంటంటే మాక్సిమం వాల్యూ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మినిమంకి ఈక్వల్ టు మెన్షన్ చేసి, అదేవిధంగా ఈక్వల్ టు మెన్షన్ చేసి మినిమం అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఈ సెల్స్ అన్ని డ్రాగ్ చేసి క్లోజ్ బ్రేస్ ఇస్తున్నాను. ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసి చూడండి, ఆటోమేటిక్ నాకు వాల్యూ అనేది మినిమం వాల్యూ వచ్చింది. అంటే ఈ విధంగా మనం ఏంటంటే ఖచ్చితంగా ఏ ఫార్ములా అప్లై చేయాలన్నా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు ఇవ్వాలి. దాని తర్వాత మీరు ఏ ఫంక్షన్ అయితే మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో, సమ్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, మినిమం, మాక్సిమం, ప్రోడక్ట్, ఏదైనా సరే మీరు ఏ ఫంక్షన్ ఇన్సర్ట్ చేయాలనుకున్నారో ఆ తర్వాత మీరు అప్లై చేస్తే ఇక్కడ వస్తుంది మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ యావరేజ్, మాక్సిమం, మినిమం వాల్యూస్ అనేవి కనుక్కుంటాం. ఇక్కడ మన టాపిక్ అయితే ఇది గాయ్స్. సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అయినా మీకు ఈ వీడియో అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో మీకు ఏం అర్థం కాలేదు నాకు కింద మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మళ్ళీ ఇంకొక వీడియోలో మనం ఏంటంటే ఈ లాజికల్ ఆపరేషన్స్ వీటన్నిటి గురించి ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటున్నంత వరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.